కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ దేశంలోని సామాన్య ప్రజలు, వ్యాపారులు, కంపెనీలపై పెద్ద ప్రభావాన్ని చూపించనుంది. ముఖ్యంగా పన్నులు, సుంకాలు, మినహాయింపుల విషయంలో ఈసారి చాలా మార్పులు చేశారు. ఈ నిర్ణయాలతో ప్రజల ఖర్చులు, వ్యాపారాల లాభాలు, పెట్టుబడులపై ప్రభావం పడనుంది. కొన్ని రంగాల్లో ధరలు తగ్గే అవకాశం ఉంటే మరికొన్ని వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏవి తగ్గుతున్నాయి, ఏవి పెరుగుతున్నాయి అనే విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం. ఈ బడ్జెట్లో చాలా విషయాల్లో తగ్గింపులు వచ్చాయి. ఇవి సామాన్యులకు, విదేశీ ప్రయాణికులకు, వ్యాపారస్తులకు సహా అనేక మందికి లాభదాయకంగా ఉంటాయి. ముందుగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 నుంచి వచ్చింది. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇందులో పన్ను ఫారంలను సరళింపు చేశారు. అంటే సామాన్యులు కూడా ఈజీగా అర్థం చేసుకుని ఫైల్ చేయవచ్చు. గతంలో ఫారంలు క్లిష్టంగా ఉండేవి, ఇప్పుడు సింపుల్ అయ్యాయి. ఇది పన్ను చెల్లింపుదారులకు సమయం ఆదా చేస్తుంది, ఇబ్బందులు మరింత తగ్గుతాయి. నాన్ రెసిడెంట్ ఆర్డినరీ కింద టీసీఎస్ రేటు తగ్గింది. గతంలో ఇది 5% ఉండేది, ఇప్పుడు 2%కి తగ్గించారు. ఎన్ఆర్ఓ అంటే భారత్లో నివసించని భారతీయులు, వారు డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ టీసీఎస్ వర్తిస్తుంది. ఇప్పుడు 3% తగ్గడం వల్ల వారికి ఆర్థిక భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఓ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే గతంలో 50,000 ట్యాక్స్ వచ్చేది, ఇప్పుడు 20,000కు తగ్గుతుంది. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువు పొడిగించారు. గతంలో డిసెంబర్ 31 వరకు ఉండేది, ఇప్పుడు మార్చి 31 వరకు ఉంది. ఇది పన్ను చెల్లింపుదారులకు మరిన్ని నెలలు సమయాన్ని అందిస్తుంది. తప్పులు సరిచేసుకోవడానికి, సరైన వివరాలు సమర్పించడానికి ఇది సహాయపడుతుంది. సామాన్యులకు ఇది ఒత్తిడి తగ్గించే నిర్ణయమని చెప్పవచ్చు. పన్ను మినహాయింపుల్లో కూడా చాలా తగ్గింపులు వచ్చాయి. రహదారి ప్రమాదాల పరిహారం, వడ్డీపై పన్ను తొలగించారు. అంటే ప్రమాదంలో బాధితులు లేదా వారి కుటుంబాలు పొందే పరిహారం, వడ్డీపై ఇకపై పన్ను లేదు. ఇది బాధితులకు ఆర్థిక సహాయం అందించడంలో సహాయపడుతుంది. గతంలో ఈ వడ్డీపై పన్ను చెల్లించాల్సి వచ్చేది, ఇప్పుడు అది తగ్గింది. మానవ వనరుల సరఫరా ఏజెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చారు, కానీ వాటిపై టీడీఎస్ 1 లేదా 2% మాత్రమే. ఇది చిన్న ఏజెన్సీలకు భారం తక్కువ చేస్తుంది. స్మాల్ ట్యాక్స్ పేయర్స్ కోసం ప్రత్యేక పథకం తెస్తున్నారు. ఇది చిన్న వ్యాపారస్తులు, ఫ్రీలాన్సర్లకు పన్ను వ్యవస్థను సులభం చేస్తుంది. విదేశీ విద్య, వైద్య పర్యటనలకు టీసీఎస్ 5% నుంచి 2%కి తగ్గించారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు, చికిత్స చేయించుకునే రోగులకు ఇది శుభవార్త. ఉదాహరణకు 5 లక్షలు ఖర్చు చేస్తే గతంలో 25,000 ట్యాక్స్, ఇప్పుడు 10,000 మాత్రమే. ఇది విదేశీ ప్రయాణ ఖర్చులను తగ్గిస్తుంది. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. 2047 వరకు ఇది వర్తిస్తుంది. అంటే ఈ సంస్థలు పన్ను చెల్లించకుండా వ్యాపారం చేసుకోవచ్చు. క్లౌడ్ సేవలు అందించే కంపెనీలకు ఇది భారీ లాభం. భారత్లో డేటా సెంటర్లు పెరిగి ఉద్యోగాలు పెరుగుతాయి. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గించారు. జైలు శిక్ష 2 సంవత్సరాలకు తగ్గింది. జరిమానా చెల్లిస్తే జైలు నుంచి మినహాయింపు ఉంటుంది. గతంలో ఎక్కువ శిక్షలు ఉండేవి, ఇప్పుడు తక్కువయ్యాయి. ఇది పన్ను వివాదాలను త్వరగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. అణు విద్యుత్ కేంద్రాల పరికరాల దిగుమతులపై 2035 వరకు పన్ను మినహాయింపు. ఇది శక్తి రంగాన్ని ప్రోత్సహిస్తుంది. దిగుమతి ఖర్చులు తగ్గుతాయి. వ్యక్తిగత వస్తువుల దిగుమతులపై సుంకాలు 20% నుంచి 10%కి తగ్గాయి. సాధారణ ప్రజలు విదేశాల నుంచి వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఇది లాభంగా మారుతుంది. ఉదాహరణకు 10,000 రూపాయల వస్తువుపై గతంలో 2,000 సుంకం ఉండేది, ఇప్పుడు 1,000కి తగ్గిందని చెప్పవచ్చు. క్యాన్సర్ ఔషధాలపై పన్ను మినహాయింపు. మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ ప్యానెళ్లపై పన్నులు తగ్గాయి. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయోగ్యాస్ ద్వారా తయారయ్యే సిఎన్జికి మినహాయింపు లభించింది. పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గింపు. ఇవన్నీ ఆరోగ్యం, పర్యావరణం, రవాణా రంగాల్లో ఖర్చులను తగ్గిస్తాయి. ఈ తగ్గింపులు మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తాయి. సామాన్యులకు పన్ను భారం తగ్గి డబ్బు ఆదా అవుతుంది. వ్యాపారాలు పెరిగి ఉద్యోగాలు పెరుగుతాయి.
పెరిగే వాటి గురించి చూస్తే విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయింది. గతంలో ఇది ఐచ్ఛికం లేదా తక్కువ నియమాలు ఉండేవి. ఇప్పుడు అందరూ పన్ను రిటర్న్స్లో ఈ వివరాల్ని చూపించాలి. ఇది పారదర్శకతను పెంచుతుంది, కానీ ఆస్తులు ఉన్నవారికి అదనపు బాధ్యత పెరుగుతుంది. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22% పన్ను విధిస్తున్నారు. నాన్ కార్పొరేట్ బైబ్యాక్లపై 30% పన్ను ఉంటుంది. బైబ్యాక్ అంటే కంపెనీలు తమ షేర్లను తిరిగి కొనుగోలు చేయడం. ఇది చిన్న మదుపరుల ప్రయోజనం కోసమే అని చెప్పారు. కానీ ఇది కంపెనీలకు పన్ను భారం పెంచుతుంది. ఉదాహరణకు, ఒక కంపెనీ 1 కోటి బైబ్యాక్ చేస్తే 22 లక్షలు పన్ను చెల్లించాలి. ఒకే గొడుగు కింద అన్ని ఐటీ సేవలు తెస్తున్నారు. ఇది నియంత్రణలను పెంచుతుంది, పన్ను వ్యవస్థను ఏకరూపం చేస్తుంది. ఐటీ కంపెనీలకు అదనపు అనుమతులు, రిపోర్టింగ్ పెరుగుతాయి. మానవ వనరుల సరఫరా ఏజెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చారు. అయితే టీడీఎస్ తక్కువే, కానీ ఇది కొత్త బాధ్యత. ఈ పెరిగిన విషయాలు దేశంలో పన్ను వసూళ్లను పెంచి నియంత్రణలను బలపరుస్తాయి. చిన్న మదుపరులు, సామాన్యులు లాభపడతారు, కానీ పెద్ద కంపెనీలు కొంత భారం భరించాలి. 2026-27 బడ్జెట్లో ఎక్కువగా తగ్గింపులు చేశారు. ఇవి దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి. పన్నులు, ఖర్చులు కొన్ని రంగాల్లో తగ్గింపు వల్ల వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సాధారణ ప్రజల ఖర్చులు కొంత తగ్గడంతో కొనుగోళ్ల సామర్థ్యం పెరుగుతుంది. ఇలా దేశంలో డిమాండ్ పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థకి బలం వస్తుంది. పేదల, మధ్యతరగతి వ్యాపారులందరికీ ఈ బడ్జెట్ లాభదాయకమని చెప్పొచ్చు. వ్యాపారాలు, ఇన్వెస్టర్లు దేశంలో పెట్టుబడులను పెంచుకోవచ్చు.